ఒక ప్రశాంతమైన ఉదయం చిన్న గ్రామంలో సాయి అనే యువకుడు అవసరం లేని విషయాలకు తన మొత్తం డబ్బులు ఖర్చు చేసి బాధపడుతూ తిండికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతున్నాడు. ఆకలి పెరుగుతుండగా అతను రోడ్డు పక్కన ఒక కేఫ్ని చూశాడు. వింత ఏంటంటే ఇంతకాలం అతను ఆ కేఫ్ని గమనించలేదు. నేను ఈ కేఫ్ ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే, అయినా ఆకలికి ఏదైతే ఏంటి? సాయి ముందుకు వెళ్ళి ఆ కేఫ్ని గమనించాడు. దాని పేరు కర్మ కేఫ్, వి సర్వ్ వాట్ యు డిజర్వ్ అని ఉంది. అంటే మనకి చెందాల్సిందే వాళ్ళు అందిస్తారు. సాయి కేఫ్ లోపలికి వెళ్ళాడు. అక్కడ గంట దాని అంతటదే మోగింది. ఈ కేఫ్ కాస్త వింతగా ఉందే. ఆ కేఫ్లో ఒక వెయిటర్ చిరునవ్వుతో అతన్ని ఆహ్వానించాడు. సాయి ఇంకా ఏం చెప్పకముందే వెయిటర్ అతనికి వేడివేడి టీ ఇచ్చాడు. నేను ఇంకా ఏమీ చెప్పలేదే. తీసుకోండి, ఇది మీకు చెందాల్సింది. కప్పు కింద ఒక చిన్న కాగితం కూడా ఉంది. అందులో నీ రహస్యం మాకు తెలుసు అని ఉంది. అది చూసి సాయి షాక్ అయ్యాడు. వెంటనే చుట్టూ అందరినీ గమనించసాగాడు. ఒక డబ్బున్న అతను పేదవారికి సహాయం చేయనందువలన అతనికి ఒక రొట్టె ముక్క ఇచ్చారు. తన మిత్రుడికి సహాయం చేసిన ఒక పిల్లవాడికి లడ్లు బజ్జీలు ఇచ్చారు. కుటుంబం కోసం కష్టపడుతున్న ఆమెకి పాయసం ఇచ్చారు ఆ కేఫ్ వాళ్ళు. వీళ్ళకి నిజంగానే అందరి గురించి తెలుసా? సాయి తినడానికి ఏమన్నా చెప్దామని మెనూ చూస్తున్నాడు. ఈ లోపల ఒక వెయిటర్ అతని ముందల సొరకాయ ముక్కలు పెట్టాడు. నేను అసలు ఇవి చెప్పలేదే, మరి మీరు ఇవి ఎందుకు తీసుకొచ్చారు? ఆ సొరకాయ ముక్కలతో పాటు ఒక చీటీ ఉంది. అందులో నువ్వు మీ అమ్మకి అబద్ధం చెప్పావు, అందుకే నీకు ఈ చేదు సొరకాయ ముక్కలు అని రాసి ఉంది. అది చూసి వెంటనే సాయి బయటకు పరుగులు తీశాడు. అతను బయటకు వచ్చి ఈ కేఫ్ ఏంటి, అసలు నా గురించి వీళ్ళకి ఎలా తెలుసు అని ఒక ముసలాయన్ని అడిగాడు. కేఫా? ఎక్కడుంది? అసలు ఇక్కడ కేఫే లేదే. ఆ మాట విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు సాయి. కానీ ఇప్పుడు అసలు కేఫే లేదు అక్కడ. సాయికి ఇదంతా తన అబద్ధం వల్ల అని అర్థమయ్యి ఇంటికి వెళ్ళి అమ్మా నేను ఒక అబద్ధం చెప్పాను అని చెప్పాడు. నీవు నిజం ఒప్పుకున్నావు, అదే నీలోని మార్పు. అప్పుడు సాయికి వాళ్ళమ్మ వేడివేడిగా దోశలేసిచ్చింది. వాటిని తింటూ తనకు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటున్నాడు సాయి. ఆ ప్రదేశం ఇంకా సాయి మెదడులోనే తిరుగుతుంది.